లూకా సువార్త 9వ అధ్యాయం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి, సమస్తమైన దయ్యముల మీద శక్తిని, అధికారమును, రోగములు స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించి దేవుని రాజ్యమును ప్రకటించుటకును, రోగులను స్వస్థపరచుటకును వారిని పంపెను. మరియు ఆయన, మీరు ప్రయాణము కొరకు చేతి కర్రనైనను, జాలినైనను, రొట్టెనైనను, వెండినైనను మరి దేనినైనను తీసుకొని పోవద్దు. 2 అంగీలు ఉంచుకొనవద్దు. మీరు ఏ ఇంట ప్రవేశింతురో ఆ ఇంటనే బస చేసి అక్కడ నుండి బయలుదేరుడి. మిమ్మల్ని ఎవరు చేర్చుకొనరో ఆ పట్టణములో నుండి బయలుదేరినప్పుడు వారి మీద సాక్ష్యముగా ఉండుటకు మీ పాద ధూళి దులిపివేయడని వారితో చెప్పెను. వారు బయలుదేరి అంతటను సువార్త ప్రకటించుచు, రోగులను స్వస్థపరచుచు గ్రామములలో సంచారము చేసిరి. చతుర్థాధిపతి అయిన హేరోదు జరిగిన కార్యములన్నిటిని గూర్చి విని ఎటు తోచకై ఉండెను. ఏలయనగా కొందరు యోహాను మృతులలో నుండి లేచెననియు, కొందరు ఏలియా కనబడెననియు, కొందరు పూర్వకాలపు ప్రవక్త యొక్కడు లేచెననియు చెప్పుకొనుచుండిరి. అప్పుడు హేరోదు, నేను యోహానును తలగొట్టించి తిని గదా, ఎవని గూర్చి ఇట్టి సంగతులు వినుచున్నానో అతడెవడో అని చెప్పి ఆయనను చూడగోరెను. అపోస్తులు తిరిగి వచ్చి తాము చేసినవన్నీ ఆయనకు తెలియజేయగా ఆయన వారిని వెంటబెట్టుకొని బేత్సయిదా అను ఊరికి ఏకాంతముగా వెళ్ళెను. జనసమూహములు అది తెలుసుకొని ఆయనను వెంబడింపగా ఆయన వారిని చేర్చుకొని దేవుని రాజ్యమును గూర్చి వారితో మాట్లాడుచు స్వస్థత కావలసిన వారిని స్వస్థపరచెను. ప్రొద్దు గ్రుంక నారంభించినప్పుడు 12 శిష్యులు వచ్చి, మనం ఈ అరణ్యములో ఉన్నాము గనక చుట్టుపట్లనున్న గ్రామములకును పల్లెలకును వెళ్లి బస చూచుకొని ఆహారము సంపాదించుకొనున్నట్లు జనసమూహమును పంపివేయమని ఆయనతో చెప్పిరి. ఆయన, మీరే వారికి భోజనం పెట్టుడని వారితో చెప్పగా, వారు, మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరేమీ లేదు. మేము వెళ్లి ఈ ప్రజలందరి కొరకు భోజన పదార్థములను కొని తెత్తుమా అని చెప్పిరి. వచ్చిన వారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. ఆయన వారిని 50 మంది చొప్పున పంక్తులు తీర్చి కూర్చుండబెట్టుడని తన శిష్యులతో చెప్పగా వారు అలాగు చేసి అందరినీ కూర్చుండబెట్టిరి. అంతటా ఆయన 5 రొట్టెలను 2 చేపలను ఎత్తుకొని ఆకాశం వైపు కనులెత్తి వాటిని ఆశీర్వదించి విరిచి జనసమూహమునకు వడ్డించుటకై శిష్యులకిచ్చెను. వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు 12 గంపెళ్ళెత్తిరి. ఒకప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థన చేయుచుండగా ఆయన శిష్యులు ఆయన యొద్ద ఉండిరి. నేనెవడనని జనసమూహములు చెప్పుకొనుచున్నారని ఆయన వారిని అడగగా, వారు బాప్తిసం ఇచ్చి యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు పూర్వకాలపు ప్రవక్త యొక్కడు లేచెననియు చెప్పుకొనుచున్నారనిరి. అందుకు ఆయన, మీరైతే నేనెవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడగగా, పేతురు, నీవు దేవుని క్రీస్తువనెను. ఆయన, ఇది ఎవరితోనూ చెప్పవద్దని వారికి ఖండితముగా ఆజ్ఞాపించి, మనుష్య కుమారుడు బహుశ్రమలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను విసర్జింపబడి చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని చెప్పెను. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలను. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకొను. నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాన్ని రక్షించుకొను. ఒకడు లోకమంతయు సంపాదించి తన్ను తాను పోగొట్టుకొనిన ఎడల లేక నష్టపరచుకొనిన ఎడల వానికి ఏమి ప్రయోజనము? నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడువాడెవడో వాని గూర్చి మనుష్య కుమారుడు తనకును తన తండ్రికిని పరిశుద్ధ దూతలకును కలిగి ఉన్న మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడను. ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యమును చూచు వరకు మరణం రుచి చూడరని నేను మీతో నిజముగా చెప్పుచున్నానెను. ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి 8 దినములైన తరువాత ఆయన పేతురును, యోహానును, యాకోబును వెంటబెట్టుకొని ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కెను. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారెను. ఆయన వస్త్రములు తెల్లనివై దగదగ మెరిసెను. మరియు 2 పురుషులు ఆయనతో మాట్లాడుచుండిరి. వారు మోషే, ఏలియా అనువారు. వారు మహిమతో ఆగపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమును గూర్చి మాటలాడుచుండిరి. పేతురును అతనితో కూడా ఉన్నవారు నిద్రమత్తుగా ఉండిరి. వారు మేలుకొనినప్పుడు ఆయన మహిమను ఆయనతో కూడా నిలిచి ఉన్న 2 పురుషులను చూచిరి. ఆ 2 పురుషులు ఆయన యొద్ద నుండి వెళ్లిపోవచుండగా పేతురు యేసుతో, ఏలినవాడా, మనం ఇక్కడ ఉండుట మంచిది. నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు మేము కట్టుదుమని తాను చెప్పినది తాను ఎరుగకయే చెప్పెను. అతడు ఇలాగు మాట్లాడుచుండగా మేఘమొకటి వచ్చి వారిని కమ్మెను. వారు ఆ మేఘంలో ప్రవేశించినప్పుడు శిష్యులు భయపడిరి. మరియు ఈయన నేను ఏర్పరచుకొనిన నా కుమారుడు, అనేక ప్రాచీన ప్రతులలో నా ప్రియకుమారుడు అని పాఠాంతరము. ఈయన మాట వినడని ఒక శబ్దము ఆ మేఘంలో నుండి పుట్టెను. ఆ శబ్దము వచ్చిన తరువాత యేసు మాత్రమే ఆగపడెను. తాము చూచిన వాటిలో ఒకటియు ఆ దినములలో ఎవరికిని తెలియజేయక వారు ఊరకుండ్రి. మరునాడు వారు ఆ కొండ దిగి వచ్చినప్పుడు బహుజన సమూహము ఆయనకు ఎదురుగా వచ్చెను. ఇదిగో, ఆ జనసమూహంలో ఒకడు, బోధకుడా, నా కుమారుని కటాక్షించమని నిన్ను వేడుకొనుచున్నాను. వాడు నాకు ఒక్కడే కుమారుడు. ఇదిగో, ఒక దయ్యము మూల భాషలో ఒక ఆత్మ వాని పట్టినప్పుడు వాడు అకస్మాత్తుగా కేకలు వేయును. నురుగు కారునట్లు అది వారిని విలవిలలాడించుచు గాయపరచుచు వారిని వదలకుండును. దాన్ని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను వేడుకొంటని గాని వారి చేత కాలేదని మొరపెట్టుకొనెను.
అందుకు యేసు, విశ్వాసం లేని మూర్ఖతరము వారలారా, నేను ఎంతకాలం మీతో కూడా ఉండి మిమ్మల్ని సహింతును? నీ కుమారుని ఇక్కడికి తీసుకొని రమ్మని చెప్పాను. వాడు వచ్చుచుండగా ఆ దయ్యము వారిని పడద్రోసి విలవిలలాడించెను. యేసు ఆ పవిత్రాత్మను గద్దించి బాలుని స్వస్థపరిచి వాని తండ్రికి అప్పగించెను. గనుక అందరూ దేవుని మహాత్మ్యమును చూచి ఆశ్చర్యపడిరి. ఆయన చేసిన కార్యములన్నిటిని చూచి అందరూ ఆశ్చర్యపడుచుండగా ఆయన, ఈ మాటలు మీ చెవులలో నాటనీయుడి, మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడబోచున్నాడని తన శిష్యులతో చెప్పాను. అయితే వారు ఆ మాట గ్రహింపకుండానట్లు అది వారికి మరుగు చేయబడిన గనుక వారు దాన్ని తెలుసుకొనలేదు. మరియు ఆ మాటను గూర్చి వారు ఆయనను అడుగ వెరచిరి. తమలో ఎవడు గొప్పవాడో అని వారిలో తర్కము పుట్టగా, యేసు వారి హృదయాలోచన ఎరిగి ఒక చిన్న బిడ్డను తీసుకొని తన యొద్ద నిలవబెట్టి, ఈ చిన్న బిడ్డను నా పేరట చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకొనువాడు నన్ను పంపిన వారిని చేర్చుకొనును. మీ అందరిలో ఎవడు అత్యల్పుడై ఉండునో వాడే గొప్పవాడని వారితో చెప్పాను. యోహాను ఏలినవాడా ఎవడో ఒకడు నీ పేరట దయ్యములను వెళ్ళగొట్టగా మేము చూచితిమి. వాడు మనలను వెంబడించువాడు కాడు గనక వారిని ఆటంకపరచితమని చెప్పాను. అందుకు యేసు, మీరు వారిని ఆటంకపరచకుడి, మీకు విరోధి కానివాడు మీ పక్షంలో ఉన్నవాడే అని అతనితో చెప్పాను. ఆయన పరమునకు చేర్చుకొనబడు దినములు పరిపూర్ణమగుచున్నప్పుడు ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనసు స్థిరపరచుకొని తనకంటే ముందుగా దూతలను పంపిన వారు వెళ్లి ఆయనకు బస సిద్ధము చేయవలనని సమరయుల యొక్క గ్రామములో ప్రవేశించరు గాని ఆయన యెరూషలేమునకు వెళ్ళనభిముఖుడైనందున వారు ఆయనను చేర్చుకొనలేదు. శిష్యులైన యాకోబును యోహానును అది చూచి, ప్రభువా, అనేక ప్రాచీన పత్రలో ఏలియా చేసినట్లు అని కూర్చబడి ఉన్నది. ఆకాశము నుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయనట్లు మేము ఆజ్ఞాపించడం నీకు ఇష్టమా అని అడుగగా ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించెను. కొన్ని ప్రాచీన పత్రులలో, మీరు ఎట్టి ఆత్మ గలవారో మీరు ఎరుగరు, మనుష్య కుమారుడు మనుషుల ఆత్మను రక్షించుటకే గాని నశింపజేయుటకు రాలేదనెను అని కూర్చబడి ఉన్నది. అంతటా వారు మరి ఒక గ్రామమునకు వెళ్ళిరి. వారు మార్గమున వెళ్ళుచుండగా ఒకడు, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములను కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పాను. ఆయన మరి ఒకనితో, నా వెంట రమ్మని చెప్పాను. అతడు, నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేశాను. అందుకు ఆయన, మృతులు తమ మృతులను పాతిపెట్టుకొననిమ్ము, నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించుమని వానితో చెప్పాను. మరి ఒకడు, ప్రభువా, నీ వెంట వచ్చేదను గాని నా ఇంటనున్న వారి యొద్ద సెలవు తీసుకొని వచ్చుటకు మొదట నాకు సెలవిమ్మని అడుగగా, యేసు నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడను దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పాను.